వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్ దాఖలు చేశారు. వారణాసి కలెక్టర్ కార్యాలయంలో మోదీ నామినేషన్ వేశారు. రైట్ గా దీనిపై మరింత సమాచారం మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చెప్పండి అరవింద్. మోడీ భారత ప్రధాని మోడీ మూడోసారి వారణాసి నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన సంబంధించినటువంటి నామినేషన్ పత్రాన్ని ఖర్చు ఆయన సబ్మిట్ చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే ఈ రోజు ఒక ప్రధానమైనటువంటి ముహూర్త బలం ఉంది అనేది మోడీకి సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. అభిజిత్ లగ్నం ఏదైతే ఉందో అభిజిత్ లగ్నం అదే సందర్భంగా పుష్య నక్షత్రము సంబంధించినటువంటి సంయోగం ఉంది. ఆ నేపథ్యంలోనే ఈ రోజు మోడీకి సంబంధించినటువంటి నామినేషన్ చట్టాన్ని దానికి సంబంధించిన ముహూర్తాన్ని నిర్ణయించారని ప్రధానంగా చెప్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిందంటే మోడీ సాధారణ అభ్యర్థిగానే నామినేషన్ పత్రాన్ని సమర్పించారు. అదే సందర్భంలో దానిలో ఉన్నటువంటి అఫిడవిట్ కూడా ఆయన కలెక్టర్ ముందు డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అండ్ కలెక్టర్ ముందు నుంచుని దానికి సంబంధించినటువంటి పత్రాన్ని పూర్తిగా చదివినటువంటి విషయం గమనించారు. అంటే మిగతా విషయాలన్నింటి పక్కన పెడితే ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి సభ్యులంతా కూడా ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షాలంతా కూడా ఈరోజు మోడీ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. అదే సందర్భంలో అశ్వమేధ ఘాట్ లో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత మోడీకి అత్యంత ఇష్టదైవమైనటువంటి కాలభైరవ వారణాసి నగరంలో కాలభైరవ దేవస్థానం ఒక ప్రముఖ దేవస్థానంగా చెప్తారు. అదే సందర్భంలో మంగళవారం కాలభైరవ స్వామికి ఇష్టమైనటువంటి రోజుగా చెప్తారు. కాబట్టి కాలభైరవ టెంపుల్ లో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత ఆయన నామినేషన్ పత్రాన్ని డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అండ్ కలెక్టర్ దగ్గర సమర్పించి సాధారణ అభ్యర్థిలాగా నుంచుని ప్రమాణం చేశారు. ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మరోవైపు ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం మరొక ఆకర్షణగా నిలిచిందని చెప్పాలి. సంజన రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అరవింద్. వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్ దాఖలు చేశారు. వారణాసి కలెక్టర్ కార్యాలయంలో మోదీ నామినేషన్ వేశారు. వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్ దాఖలు చేశారు. వారణాసి కలెక్టర్ కార్యాలయంలో మోదీ నామినేషన్ వేశారు. అంతకుముందు గంగా సప్తమి రోజున అస్సిఘాట్ లో ప్రత్యేక పూజలు చేశారు. దశ అశ్వమేధ ఘాట్ వద్ద గంగాదేవికి ప్రత్యేక హారతి ఇచ్చారు. వేద పండితులు ప్రత్యేక మంత్రోచ్చరణ మధ్య మోదీ గంగాదేవికి చీరసారి సమర్పించి ఆశీర్వచనం తీసుకున్నారు. అక్కడి నుంచి కాలభైరవ ఆలయానికి వెళ్లిన ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ అక్కడ కూడా ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి వారణాసి కలెక్టరేట్ లో ప్రధాని నామినేషన్ వేశారు. వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్ దాఖలు చేశారు. వారణాసి కలెక్టర్ కార్యాలయంలో మోదీ నామినేషన్ వేశారు. అంతకుముందు గంగా సప్తమి రోజున అస్సిఘాట్ లో ప్రత్యేక పూజలు చేశారు. దశ అశ్వమేధ ఘాట్ వద్ద గంగాదేవికి ప్రత్యేక హారతి ఇచ్చారు. అయితే వేద పండితులు ప్రత్యేక మంత్రోచ్చరణ మధ్య మోదీ గంగాదేవికి చీరసారి సమర్పించి ఆశీర్వచనం తీసుకున్నారు. అక్కడి నుంచి కాలభైరవ ఆలయానికి వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్కడ కూడా ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి వారణాసి కలెక్టరేట్ లో ప్రధాని నామినేషన్ వేశారు.